జై శ్రీమన్నారాయణ. పరిపప్రశ్చ. కలత చెందిన దశరథుణ్ణి వశిష్ఠుడు ఎలా అనునయించాడు? పుత్రుని యందు ప్రేమతో కలత చెంది పలికిన దశరథుని మాటలు విన్న విశ్వామిత్రుడు, ఓ రాజా, నాకు కావలసినది ఏదైనా నెరవేరుస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఆ మాట దాటడానికి సిద్ధపడ్డావు. ఇది రఘువంశ మర్యాద కాదు. చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చకుండానే నీ బంధువులతో సుఖంగా ఉండు, సుఖీభవ సబాంధవ అని కోపంతో అన్నాడు. ఆయన్ని చూసి దేవతలు, సకల జగత్తు భయంతో తల్లడిల్లింది. ఇది గమనించిన వశిష్ఠుడు, దశరథ, మూర్తీభవించిన ధర్మస్వరూపుడవు నీవు. ధర్మము వీడుట తగదు. రాముని నైపుణ్యం గూర్చి ఆలోచించక విడిచిపెట్టు. అగ్నిహోత్రుడు అమృతాన్ని కాపాడినట్లు రాముణ్ణి విశ్వామిత్రుడు కాపాడగలడు. ముల్లోకములలో ఉన్న అస్త్రములన్నీ విశ్వామిత్రుడికి మాత్రమే తెలుసు. దక్ష ప్రజాపతి కుమార్తెలైన జయ, సుప్రభలు ప్రజాపతులలో ఒకడైన భృశాస్వుడి యొక్క భార్యలు. వీరిరువురి ద్వారా ముల్లోకములలోనూ ఎవ్వరూ ఎదిరించలేని జయావహములైన 100 మంది అస్త్రరూపులైన కుమారుని కన్నాడు భృశాస్వు. వీటన్నింటినీ రాజుగా ఉన్న విశ్వామిత్రునికి ఇచ్చాడు భృశాస్వుడు. అంతటి గొప్ప శక్తి సంపన్నుడైన విశ్వామిత్రుని ఎవ్వరూ ఎదిరించలేరు. రామునికి మేలు చేయాలనే నీ వద్దకు వచ్చి అభ్యర్థించిన విశ్వామిత్రునితో రాముణ్ణి పంపడానికి సంశయించకు అన్నాడు వశిష్ఠుడు. విన్న దశరథుడు కలత తీరి ఎంతో ఆనందం కలిగి రాముణ్ణి పంపడానికి నిశ్చయించుకున్నాడు. జై శ్రీమన్నారాయణ.